జీకేలో భాగంగా 25th టాపిక్ సిద్ధాంతాలు, సిద్ధాంతకర్తలు. వీటిని ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ 24 టాపిక్స్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. అవి కూడా చాలా ఈజీగా చెప్పాను. దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. సో ఒక జీకేని కాదు ఫ్రెండ్స్, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి చాలా యూస్ఫుల్ అయ్యే కంటెంట్ సంబంధించిన ఎగ్జామ్స్, మెథడ్ సంబంధించిన ఎగ్జామ్స్. మెథడ్స్ అయితే ప్రీవియస్ బిట్స్ మాత్రమే ఎగ్జామ్స్ పెడతాం, ఎందుకంటే దానికి మించిన బిట్స్ ఇంకేమి ఉండవు ఫ్రెండ్స్. అవి అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా ఇస్తున్నారు. మనం ఇంకా డెప్త్గా చదవాలని ఒక ఐడియా వస్తుందని చెప్పి ప్రతి టాపిక్ సంబంధించిన మెథడ్స్ ఎగ్జామ్స్ అయితే సెండ్ చేస్తున్నాను. మీకు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందరికీ అవైలబుల్గా ఉన్న అమౌంట్ అయితే పెట్టాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సిద్ధాంతాలు, సిద్ధాంతకర్తలు. ఫస్ట్ వన్, ద్వినామీకరణ సిద్ధాంతం, లిన్నేయస్. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాం అంటే, యష్ బినామీ పేర్లతో కొన్నారు. యష్ యశస్వి అనే ఒక పేరు ఉందండి, అతనితో చెప్తున్నాను అనమాట. బినామీ పేర్లతో కొన్నారు. బినామీ అంటే ద్వినామీ. ద్వినామీని మనం కరెక్ట్గా కొంచెం ఒక 2 times అంటే బినామీ అనే వర్డే వినిపిస్తూ ఉంటుంది. సో అందుకని బినామీ అని తీసుకున్నాను. యష్ అంటే లిన్నేయస్. సో మరోలా గుర్తుపెట్టుకోవాలంటే, దినమంతా గిన్నెలో తింటూనే ఉంటాడు యష్. గిన్నెలో తింటూనే ఉంటాడు యష్ దినమంతా. దినం అంటే ద్వినామీకరణ సిద్ధాంతం. గిన్నెలో అంటే లిన్నే. యష్ అంటే యాజ్ ఇట్ ఈజ్ యష్. యష్ బినామీ పేర్లతో కొన్నారు. బినామీ అంటే ద్వినామీ, యష్ అంటే లిన్నేయస్. సెకండ్ వన్, అనువంశిక సిద్ధాంతము మరియు లాస్ ఆఫ్ హెరిడిటీ. ఈ రెండిటి సిద్ధాంతకర్త ఎవరు? గ్రెగర్ మెండల్. ఈ రెండిటి కలిపి కూర్చోద్దాం ఫ్రెండ్స్. వంశీ ఆ గేరా మెంటల్తోనే లాస్ చేశాడు. వంశీ గేరా మెంటల్తోనే లాస్ చేశాడు. వంశీ అంటే అనువంశిక సిద్ధాంతం. గేరా మెంటల్తో, గేరా అంటే గ్రెగర్, మెంటల్ అంటే మెండల్. ఏం చేశాడు? లాస్ చేశాడు. లాస్ అంటే లాస్ ఆఫ్ హెరిడిటీ. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, కణ సిద్ధాంతం, స్లీడెన్, స్వాన్. దీనికి 3 కోడ్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 3 కోడ్స్లో మీకు ఏ కోడ్ నచ్చితే ఆ కోడ్ ఫాలో అవ్వండి. కణ సిద్ధాంతం, స్లీడెన్, స్వాన్. సడన్గా చూసేసరికి కన్నం ఉంది, ఇది కూడా స్వాహ. సడన్గా చూసేసరికి, సడన్గా అంటే స్లీడెన్. స్లీడెన్ని సడన్ అని తీసుకున్నాను. సడన్గా చూసేసరికి కన్నం ఉంది, కన్నం అంటే కణ సిద్ధాంతం. ఇది కూడా స్వాహ, ఇది కూడా పోయింది అని అర్థంలో. స్వాహ అంటే స్వాన్. సెకండ్ కోడ్, కన్నా. సడన్గా స్వామి కనిపిస్తే ఏం చేస్తావు? కన్నా. సడన్గా స్వామి కనిపిస్తే ఏం చేస్తావు? కన్నా అంటే కణ సిద్ధాంతం. సడన్గా అంటే స్లీడెన్. స్వామి అంటే స్వాన్. నెక్స్ట్ థర్డ్ కోడ్, డెన్ అంతా కన్నాలతో ఉంటే ఎలా స్వామి? డెన్ అంతా కన్నాలతో ఉంటే ఎలా స్వామి? డెన్ అంటే స్లీడెన్. కన్నాలతో అంటే కణ సిద్ధాంతం. ఎలా స్వామి? స్వామి అంటే స్వాన్. నెక్స్ట్ వన్, క్వాంటం సిద్ధాంతం. సిద్ధాంతకర్త మాక్స్ ప్లాంక్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, మార్క్స్లో క్వాంటిటీ పెరగాలంటే ఫ్లాంక్ పైనే రాయాలి, లేదా మార్క్స్లో క్వాంటిటీ పెరగాలంటే ఫ్లాంక్ మాత్రం వాడాలి. ఫ్లాంక్ అంటే ప్లాంక్, మార్క్స్ అంటే మార్క్స్ ప్లాంక్. క్వాంటిటీ అంటే క్వాంటం సిద్ధాంతం. క్వాంటిటీ పెరగాలంటే ప్లాంక్ వాడాల్సిందే, లేదా ప్లాంక్ పైన రాయాలి. క్వాంటిటీ అంటే క్వాంటం సిద్ధాంతం. నెక్స్ట్, కాంతి కణమయ సిద్ధాంతం, న్యూటన్. కణ సిద్ధాంతం ఒకటి, కాంతి కణమయ సిద్ధాంతం ఇది ఇంకొకటి. సో ఈ రెండు కొంచెం మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. కాంతి కణమయ సిద్ధాంతం అంటే క్రాంతి కన్నా న్యూ లుక్ బాగుంది. క్రాంతి కన్నా న్యూ లుక్ బాగుంది. క్రాంతి అంటే కాంతి, కన్నా అంటే కణమయ, న్యూ లుక్ బాగుందంటే న్యూటన్. 10 times బాగుంది అంటే 10 రెట్లు బాగుంది న్యూ లుక్ అంటే ఇక్కడ న్యూటన్. నెక్స్ట్ వన్, కాంతి తరంగ సిద్ధాంతం, హైగన్స్. కాంతి కణమయ సిద్ధాంతం వేరు, కాంతి తరంగ సిద్ధాంతం వేరు. కాంతి తరంగ సిద్ధాంతం హైగన్స్ ఉంటే కాంతి తరిగిపోతుంది. హైగన్స్ లేదా హైగన్స్ వాడితే కాంతి తరిగిపోతుంది అంటే తరంగ సిద్ధాంతం. ఏంటి తరిగిపోతుంది? కాంతి. ఏం వాడితే? హై గన్స్ వాడితే. హై గన్స్ సిద్ధాంతకర్త.
నెక్స్ట్ అయస్కాంత అణు సిద్ధాంతం వెబర్ ఈవింగ్. ఈవినింగ్ వెబ్లో అయస్కాంతం చూసాను, చాలా బాగుంది. ఈవినింగ్ వెబ్లో అయస్కాంతం చూసాను, చాలా బాగుంది. ఈవింగ్ అంటే ఈవింగ్, వెబ్లో అంటే వెబర్. అయస్కాంతం చూసాను చాలా బాగుంది. అయస్కాంతం అణు సిద్ధాంతం. నెక్స్ట్ పరమాణు సిద్ధాంతం జాన్ డాల్టన్. డాల్డా ఎవరన్నా పరమాణులో వేసుకుంటారా? డాల్డా ఎవరైనా పరమాణులో వేసుకుంటారా? డాల్డా అంటే డాల్టన్. పరమాణంలో వేసుకుంటారంటే పరమాణు సిద్ధాంతం. నెక్స్ట్ వన్ త్రిక్ సిద్ధాంతం డోబరైనర్. తిక్క ఏమన్నా రైన్లో తడుస్తున్నావు, తిక్క అంటే త్రిక సిద్ధాంతం. రైన్లో తడుస్తున్నావు అంటే డోబరైనర్. నెక్స్ట్ శక్తి సమతుల్యత సూత్రం ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇక్కడ 2 కోట్స్ చూద్దాం ఫ్రెండ్స్. సుమా యొక్క శక్తిని చూసి ఐన్స్టైన్ సుమా యొక్క శక్తిని చూసి, సుమా అంటే ఇక్కడ సమతుల్యత సూత్రం, శక్తిని చూసి అంటే శక్తి సమతుల్యత సూత్రం. ఐన్స్టైన్, ఐ అంటే ఐన్, స్టన్ అంటే ఐన్స్టీన్. నెక్స్ట్ అలర్ట్గా ఉంటే శక్తి సమానంగా ఉంటుంది. అలర్ట్గా అంటే ఆల్బర్ట్, దీన్ని అలర్ట్ అని తీసుకున్నాను. అలర్ట్గా ఉంటే శక్తి సమానంగా ఉంటుంది. శక్తి సమానంగా అంటే శక్తి సమతుల్యత సూత్రం. నెక్స్ట్ వన్ సూర్యకేంద్రక సిద్ధాంతం కోపర్నికస్. దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సూర్యుడికి కోపం ఎక్కువ. సూర్యుడికి కోపం వస్తే ఏం చేస్తాం? మనం బగబగా మండిపోతాం లేదా కాలిపోతాం. సో సూర్యుడికి కోపం ఎక్కువ. సూర్యుడు అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం, కోపం అంటే కోపర్నికస్. నెక్స్ట్ వన్ ప్రకృతి ఎన్నిక సిద్ధాంతము చార్లెస్ డార్విన్. ప్రకృతిలో ఎన్నికైన పర్సన్ చార్లెస్. ప్రకృతిలో ఎన్నికైన అంటే ప్రకృతి ఎన్నిక సిద్ధాంతం. పర్సన్ ఎవరు? చార్లెస్సే ఎందుకు గుర్తుంటుంది అని అనుకోవచ్చు. సో మరొకలా గుర్తుపెట్టుకోండి. చాలే చెప్పు, ప్రకృతిలో ఎన్నికవుతారా? చాలే అంటే చార్లెస్. ప్రకృతిలో ఎన్నికవుతారా అంటే ప్రకృతి ఎన్నిక సిద్ధాంతం. నెక్స్ట్ ఖండాల కదలిక సిద్ధాంతం బీర్బల్ సహాని. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఖండాలలో కదలిక రావాలంటే బీరు త్రాగాలి సుహాసిని. ఖండాలలో కదలిక రావాలంటే బీరు త్రాగాలి సుహాసిని. ఖండాలలో కదలిక అంటే ఖండాల కదలిక సిద్ధాంతం. బీరు త్రాగాలి సుహాసిని అంటే బీర్బల్ సహాని. నెక్స్ట్ లాస్ట్ వన్ బోర్ పరమాణు నమూనా నీల్స్ బోర్. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బోర్ లేదు ఒకవేళ బోర్ పరమాణు నమూనా నీల్స్ అని ఇచ్చాడు అనుకోండి, బోర్ కొడితే ఏం పడతాయి? నీళ్ళే కదా పడతాయి. సో అలా గుర్తుపెట్టుకోండి. కోడ్స్ నచ్చాయా ఫ్రెండ్స్? ఈ 14 కోడ్స్లలో మీకు ఏ కోడ్ బాగా నచ్చిందో కామెంట్ అయితే తెలియజేశాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి కామెంట్ అయితే చూస్తాను, చదువుతాను, రిప్లై కూడా ఇస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు ఏ సబ్జెక్ట్పై వీడియోస్ కావాలో కామెంట్ అయితే తెలియజేశాను ఫ్రెండ్స్. అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.